ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెత్త బెలూన్లతో దక్షిణ కొరియాకు దడ పుట్టిస్తున్నారు. ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్య అనుకున్నారు. కానీ రాను రాను అది దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి తమ రాజధాని సియోల్కు చెందిన 2 విమానాశ్రయాలలోని రన్వేలను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని ఆ దేశ చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్పోర్ట్లలో రన్వేలను దాదాపు 20 రోజులు మూసివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ సమయంలో టేకాఫ్లు, ల్యాండింగ్లు సమస్యాత్మకంగా మారాయని తెలిపారు. మొత్తం 6 గంటలకు పైగా తమ వైమానిక సేవలకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఇచియాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లో 5వ స్థానంలో ఉండగా చెత్త బెలూన్ల కారణంగా తీవ్ర నష్టం జరిగినట్లు వెల్లడించారు. అయితే మే చివరి వారం నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త నింపిన బ్యాగులు కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. తాజాగా వీటి సంఖ్య 5,500 దాటేసిందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ బెలూన్లలో ప్రచార కరపత్రాలు వంటివి కూడా ఉన్నాయని, ఈ బుడగలు దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా కూలి సంచలనం సృష్టించాయని తెలిపింది. మరోసారి ఎయిర్పోర్ట్ రన్వేపై పడటంతో అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఒక్క జూన్ 26వ తేదీనే ఏకంగా ఇచియాన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రన్వేను దాదాపు 3 గంటలు మూసివేయాల్సి వచ్చింది. ఇదే ఎయిర్పోర్ట్లో సోమవారం మరో 90 నిమిషాల అంతరాయం ఏర్పడింది. ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో అత్యధిక ఇంధనాన్ని విమానాలు తీసుకెళ్లాల్సి వస్తోంది. బెలూన్లకు ఉన్న బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త ఉంది. కొన్ని బెలూన్లలో మురుగు, మట్టి, జంతు విసర్జన కూడా ఉన్నాయి.